హలో హాయ్ అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, నేను మీ మిత్రుడు రాయంపేట అస్లాం షేక్, ఏపీ యంగ్ లీడర్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ని. ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ ముందు రావడం ముఖ్య కారణం ఏంటంటే కనుక మనం చూసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల పర్వం అనేది నడుస్తుంది. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం ద్వారా మీకు అందినటువంటి హక్కుని సద్వినియోగం చేసుకుంటూ ఏదైతే ఓటు హక్కు మీకు లభించిందో ఆ ఓటు హక్కు ద్వారా ఒక సరైన నాయకుడు ఎన్నుకునే విధంగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా, డెమోక్రసీని కాపాడే విధంగా మీ అమూల్యమైన ఓటుని ఒక సరైన నాయకుడికి వేసి ఇతరుల చేత వేయించి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చూసుకుంటే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి మీరు వేయే ఓటు ముఖ్యంగా ఎమ్మెల్యే ఓటు చూసుకుంటే కనుక ఎమ్మెల్యే ఓటు వల్ల మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మించబోతున్నారు, ఏర్పాటు చేయబోతున్నారు. ఆ ఎమ్మెల్యేల ద్వారానే ఒక సరైన ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు వేసే ఓటు ఒక సరైన నాయకుడిని గెలిపించే విధంగా, ఒక సరైన నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా ఎప్పుడైతే మీ నియోజకవర్గం ఎమ్మెల్యేని మీరు ఎన్నుకునే దానికి ఒక ఓటు వేయాలనే ఆలోచనతో ఉంటారో ఆ ఎమ్మెల్యే రేపు గెలిచిన తర్వాత మీ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏం చేస్తాడు, మీ నియోజకవర్గంలో ఏ విధంగా అతను ఉన్నతి తీసుకొని వస్తాడు, మీ పిల్లల విద్య కోసం ఏం చేస్తాడు, వైద్యం కోసం ఏం చేస్తాడు, ఉపాధి కోసం ఏం చేస్తాడు అనే విషయాలపైన ఆలోచించి మీరు ఖచ్చితంగా మీకు అమూల్యమైన ఓటుని సరైన నాయకుడికి మీ భవిష్యత్తుని మార్చే విధంగా, మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా, మీ పిల్లల భవిష్యత్తుని మార్చే విధంగా ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. అంతే తప్ప ఏదో మీ కులపోడవను, మీ ప్రాంతం ఓడానో, మీ మతం ఓడవానో, లేదంటే ఏదో 2,000 డబ్బులు ఇచ్చారనో, ఇటువంటి తాత్కాలిక స్వలాభాల కోసం, ప్రయోజనం కోసం మీ యొక్క ఓటును అమ్ముకుంటే కన్నా రానున్న 5 ఏళ్లలో మీ భవిష్యత్తు వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినంటే కేవలం మీకు 2,000, 5,000, 3,000 డబ్బులు ఇచ్చి ఏదో మీకు ఒక పూట మద్యం దాపించి ఒక బిర్యానీ ప్యాకెట్ చూపించి మీకు రావాల్సిన 5 ఏళ్ళ మీ యొక్క సంక్షేమాన్ని, మీ పథకాలను, మీ యొక్క అభివృద్ధిని అతను దోచుకోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి దోచుకోకుండా మీ యొక్క ప్రయోజనాలను, మీ యొక్క రావాల్సిన లబ్ధిని వాళ్ళు సరైనగా మీకు అందించాలా, మీకు చేయాలని అటువంటి దానికి సరైన నాయకుడిని మీరు ఎన్నుకోవాలి. కాబట్టి మీ చేతిలోనే ఉంది. సరైన నాయకుడిని ఎన్నుకొని మీ యొక్క భవిష్యత్తుని మార్చుకుంటారు, మీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటారు, మీ పిల్లల భవిష్యత్తుని మార్చుకుంటారా. లేదంటే కనుక కేవలం ఏదో మీ కులపోవడను, మీ ప్రాంతం ఓడను, మీ పార్టీ ఓడనో, లేదంటే కనుక ఏదో 2,000 డబ్బులు ఇచ్చాడనో, చీర ఇచ్చాడనో, మందు ఇచ్చాడనో, బిర్యానీ పెట్టాడనో కానీ మీరు కానీ ఓటు వేసి కన్నా మీ యొక్క భవిష్యత్తుని కాదు, మీ పిల్లల భవిష్యత్తుని కూడా 5 ఏళ్ల కోసం అతని దగ్గర తాకట్టు పెట్టినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు వేసేటప్పుడు 1-100 సార్లు ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఎంపీ ఓటు ద్వారా మనం భారతదేశంలో కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంపీ ఓటు అనేది మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రధానమంత్రిని ఎన్నుకునే దానికి కూడా ఎంపీ స్థానాలు అనేది, సీట్లు అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది. కాబట్టి మనం చూసుకుంటే కనుక గతంలో మనం 9 ఏళ్ల వరకు ఒక ప్రభుత్వాన్ని పట్టం కట్టడం జరిగింది. ఆ ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో చేసింది ఏంటంటే కన్నా గత 70 ఏళ్లలో ఏదైతే సిరి సంపద మన భారతదేశానికి అందించిందో, ఏవైతే వనరులు మన దగ్గర ఉన్నాయో వాటిని అమ్ముకునేదానికి, అమ్మేయడానికి మాత్రం పనిచేస్తుంది. ఒక కొత్త పరిశ్రమ తీసుకురావడం కానీ, లేదంటే ఒక విద్యా రంగంలో కానీ ఏదైనా మెరుగుపరచడం కానీ అటువంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. కేవలం కులం, మతం, మందిర్, మస్జిద్, చర్చ్ అనే విధంగా మాత్రమే వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగించింది. కానీ ఈసారి 2024 మనం వేయే ఓటు ఖచ్చితంగా భారతదేశాన్ని ఔన్నత్వాన్ని చాటే విధంగా, మనలోని ఐక్యతను చాటే విధంగా ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైతే భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా గర్విస్తాయో, మనకు గౌరవిస్తాయో. ఎందుకంటే కన్నా మనం అనేక కులాలు ఉండి కూడా మనమందరం కూడా ఏకతాటిపై కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి దానినే అంటారు భిన్నత్వంలో ఏకత్వం, ఇదే నా భారతదేశ ఔన్నత్వం అని. అటువంటి ఔన్నత్వాన్ని చాటి చెప్పే సమయం ఇదే అనమాట. కాబట్టి ఈసారి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఎంపీ ఓటుని మన కాంగ్రెస్ పార్టీకి వేసి మన రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని, అదేవిధంగా ఒకవేళ కాంగ్రెస్కి లేకపోతే కనుక మీ ప్రాంతీయ పార్టీలో వంటి ఎంపీలకు మాత్రమే ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంతే తప్ప బీజేపీ పార్టీ నాయకులకు మీ ఓటు వేస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఓటు ద్వారా ఏదైతే మనలోని ఐక్యత ఉందో దాన్ని విచ్ఛిన్నం చేస్తూ, ఏదైతే నల్ల చట్టాలు ఉన్నాయో నల్ల చట్టాలు తీసుకుని వచ్చి మనలోని ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ, మమ్మల్ని ఒకరితో ఒకరు కొట్టిస్తూ, కొట్టాడిస్తూ మనలోని ఈ ఐక్యతను అంతం చేసే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మతలతో పార్టీని ఈసారి దూరం పెడదాం. ఏదైతే సెక్యులర్ పార్టీ ఉందో దాన్ని స్వాగతిస్తూ మనమందరం కూడా ఐక్యతతో భారతదేశం ఉన్నతి కోసం, భారతదేశ అభివృద్ధి కోసం మనమందరూ కూడా ఒక భారతీయ పౌరుడిలాగా మెరగాలని, ప్రతి ఒక్కరు కూడా మనం ఒక సరైన నాయకుడు ఎన్నుకునే దానికి కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఓటు వేసే ముందు మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వేసే ఓటు మీ జీవితాన్ని, మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని డిసైడ్ చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం ద్వారా మీకు అందినటువంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటుని వేయించి నిజమైన భారతీయులుగా మీరు ముందు కొనసాగించండి. జై భీమ్, జై హింద్, జై ఏపీ యంగ్ లీడర్స్ ఆర్గనైజేషన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.